కానీ ఈరోజు చాలామంది ఎక్స్పెండిచర్ కింద చూస్తున్నారు. యాక్చువల్గా అది ఎక్స్పెండిచర్ కాదు, అది ఇన్కమ్. వాళ్ళకి హెల్త్ మీద ఖర్చు పెట్టేది, హెల్త్ మీద ఖర్చు పెట్టే డబ్బు అనేది వాళ్ళకి ఇన్కమ్. ఓకే, వాళ్ళకి ఎక్స్పెండిచర్ కాదు. మీరు మాట్లాడుతున్న పేషెంట్స్ గురించి కదా? పేషెంట్స్ గురించి. ఓకే ఓకే. అది ఏ రోజైతే వాళ్ళు కనుక అది నాకు ఇన్కమ్ అని కనుక రియలైజ్ అయితే వాళ్ళు దీనికి ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్కి వెళ్తారు. కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ సార్, అది ఇన్కమ్ ఎలా అవుతుంది? దీంట్లో 2 రకాలు ఇన్సూరెన్స్ చేసుకుంటే. ఒకటి, ఆరోగ్యమే మహాభాగ్యం. అబ్సల్యూట్లీ. ఆరోగ్యాన్ని కాపాడుకోలేదు అనుకున్నప్పుడు అది ఒక రకంగా మనకి ఇన్కమే. నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే కదా నువ్వు ఏదైనా చేయగలిగావు. అది మైనర్ పోర్షన్. రైట్. మేజర్ పోర్షన్ ఇన్కమ్ ఎలా వద్దంటే, నువ్వు ఈరోజు ఉన్నావు, బిజినెస్ చేస్తున్నావు, నీకున్న డబ్బుల్ని నువ్వు ఇంకా రిచ్ అవ్వాలంటే ఏం చేస్తావు? ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తా, ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తావు. ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఏమవుద్ది? అంటే ఎక్స్ట్రా బెనిఫిట్ వస్తుంది, లేకపోతే డబుల్ అవుతుంది, ట్రిపుల్ అవుద్ది. ఇక్కడ ఏం చేస్తున్నావు? హెల్త్ ఇన్సూరెన్స్లో ప్రతి సంవత్సరం 10,000, 20,000, 30,000, 10,000 నుంచి 30,000, 40,000 ఏజ్ వచ్చే కొంది పెరుగుతూ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ చేస్తా ఉన్నాం ఇన్సూరెన్స్. రేపు ప్రతి ఒక్కరూ, నాకు తెలిసినంత వరకు ఎవరు కూడా పుట్టినప్పటి నుంచి చనిపోయే లోపల హాస్పిటల్కి వెళ్లకుండా పోయిన వాళ్ళు ఎవరు ఉండరు. అవునా సార్? ఉన్నప్పుడు రేపు వాళ్ళు ఏదైనా ఒక హాస్పిటల్కి వెళ్ళి జబ్బు చేసి ఒక 20 లక్షలు 30 లక్షలు అయిందనుకో, ఆ రోజు ఏం చేస్తారు? ఇన్సూరెన్స్ లేకపోతే అప్పు తెచ్చుకోవడమో, లేకపోతే వాళ్ళు సేవ్ చేసిన మనీ అయినా, లేకపోతే అప్పు తెచ్చుకొని దానికి ఇంట్రెస్ట్లు కట్టడమైనా, లేకపోతే ఏదైనా ల్యాండ్ ఉంటే అమ్మైనా, ఆ రోజు ఏంటంటే ప్రాణం అనేది చాలా ఇంపార్టెంట్. వెరీ ట్రూ. ఏదైనా చేస్తారు.